రేవంత్ సర్కార్ నిర్లక్ష్యం హైదరాబాద్ వాసుల ప్రాణాల మీదకు తెచ్చింది. భారీ వర్షాలతో హైదరాబాద్ అతలాకుతలమవుతోంది. మూసీ సుందరీకరణ పేరుతో ప్రజలకు ఉపయోగం లేని పనులు చేపట్టిన ప్రభుత్వం వర్షాలకు ఇబ్బందులు కలగకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోలేదని కూడా నగర ప్రజలు మండిపడుతున్నారు. ఇటు హైడ్రా పేరుతో మూసీ చుట్టుపక్కల పేదల ఇళ్లను కూల్చిన సర్కార్ పేదలను పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మొత్తంగా హైడ్రా జీహెచ్ఎంసీల మధ్య సమన్వయ లోపంతో నగర వాసులు నరకం అనుభవిస్తున్నారు. వరుసగా కురుస్తున్న భారీ వర్షాలతో హైదరాబాద్ నగరం ఉక్కిరిబిక్కిరవుతోంది. ఎగువ నుంచి వరద నీరు భారీగా వస్తుండటంతో హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ నిండుకుండలా మారాయి. అయితే దాంతో ఈ రెండు జంట జలాశయాల గేట్లు తెరిచి నీటిని దిగువకు వదలడంతో మూసీ నది ఉగ్రరూపం దాల్చింది. చాదర్ ఘాట్ లో లెవెల్ వంతెనపై నుంచి మూసరాంబాగ్ వంతెనపై నుంచి వరద నీరు ప్రవహిస్తోంది. దాంతో దిల్సుఖ్ నగర్, కోటి మధ్య ట్రాఫిక్ సమస్య తలెత్తింది. అయితే ఎక్కడికక్కడ వాహనాలు ఆగిపోవడంతో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడి వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రైట్, ఇక ఇదే విషయానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి కిరణ్ లైవ్ లో అందించడానికి అయితే సిద్ధంగా ఉన్నారు. రైట్ కిరణ్, చెప్పండి. ఇప్పుడైతే భారీ వర్షాలతో హైదరాబాద్ అతలాకుతలమవుతోంది. సో అక్కడ ప్రెసెంట్ సిట్యువేషన్ ఎలా ఉంది? ఇటు చాదర్ ఘాట్ కావచ్చు, అలాగే మూసరాంబాగ్ కావచ్చు, దిల్సుఖ్ నగర్ కావచ్చు, దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? చాదర్ఘాట్ వద్ద పరిస్థితి మరింత దారుణంగా ఉంది. ఎందుకంటే మూసీకి వరద పోటెత్తడంతో ఉన్నటువంటి లో లెవెల్ వంతెన కూడా పూర్తిగా నీట మునిగిపోయింది. రాకపోకలకు కూడా తీవ్రంగా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఇటు పైన ఉన్నటువంటి వంతెన మాత్రమే వెళ్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో పూర్తిగా మూసీకి దాదాపు గతంలో ఎన్నడూ లేని విధంగా వరద పోటెత్తుండడంతో ఇటు జంట జలాశయాల నుంచి దాదాపు ఉస్మాన్ సాగర్ నుంచి 15 గేట్లు, అందులో ఉన్నటువంటి ఏదైతే హిమాయత్ సాగర్లో దాదాపు 11 గేట్లు ఎత్తి నీటిని దిగువకు వదులుతూ ఉన్నారు. ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్లో దాదాపు 33,000 క్యూసెక్కుల నీరు మూసీకి వచ్చి చేరుతోంది. ఇందులో భాగంగా ఇటు హైడ్రా కావచ్చు, జిహెచ్ఎంసీ అధికారులు సమన్వయ లోపంతో హైదరాబాద్ వాసులకు పూర్తి స్థాయిలో కష్టాలు మరింత పెరిగాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి వరద పోటెత్తింది. భారీ వర్షాలు అటు వికారాబాద్ జిల్లాతో పాటు తాండూరు, అంతేకాకుండా పరిగి జిల్లాలో వర్షాలు కురుస్తుండడంతో మహేశ్వరంతో కూడా పెద్ద ఎత్తున వర్షాలు కురుస్తూ ఉన్నాయి. వరదంతా కూడా జంట జలాశయాలకు వస్తున్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతం ఆ నీళ్ళన్నీ కూడా ఇండ్లలోకి చేరినటువంటి సిచ్యువేషన్ మనకి ఇక్కడ కనిపిస్తుంది. అమ్మవారి ఆలయం కూడా పూర్తిగా నీట మునిగిపోయింది. కనీసం లోపలికి వెళ్ళలేనటువంటి సిచ్యువేషన్ అక్కడ కనిపిస్తుంది. ఏదైతే ఆ కోటి నుంచి వచ్చేటువంటి లో లెవెల్ వంతెన ఇటు మలక్పేటకి వెళ్ళేటువంటి లో లెవెల్ వంతెన కూడా కనీసం కనపడట్లేదు. ఇక్కడ పైన ఉన్నటువంటి వంతెన పై నుంచి రాకపోకలు కొంత మనకు స్పష్టంగా విజువల్స్ కనిపిస్తూ ఉన్నాయి. ఇళ్లలోకి నీళ్లు చేరటంతో ప్రతి ఇల్లు కూడా నీట మునిగిపోయింది. కనీసం ఉండలేనటువంటి సిచ్యువేషన్. పైన ఉన్నటువంటి నీళ్ళకు మాత్రం మోకాల్లోతు నీళ్ళు వస్తే మూసీకి పక్కనే ఉన్నటువంటి ఇళ్లలో కూడా నీళ్లు మునిగినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన 2 సంవత్సరాల్లోనే పరిస్థితి ఈ విధంగా మారిపోయిందంటే రాబోయేటువంటి రోజుల్లో పరిస్థితి ఎంత మేర ఉంటుందనే మాత్రం మనం అర్థం చేసుకోవచ్చు. మూసీ ప్రక్షాళన అంటూ గతంలో చెప్పి ఇప్పటి వరకు దానికి కనీసం ఒక చర్యలు కూడా చేపట్టకపోవడం, రక్షణ చర్యలు చేపట్టకపోవడంతో ఈ పరిస్థితి దాపరించింది. ఉన్నటువంటి వాళ్ళని కొంతమందిని వాళ్ళు మాత్రమే స్వతహాగా సురక్షిత ప్రాంతాలకు దాదాపు 1000 నుంచి 1200 మంది కాలనీ వాసులు వెళ్ళినట్టుగా తెలుస్తుంది. ఇక మరోవైపు ఏదైతే ఎంజీబీఎస్ మెట్రో స్టేషన్ వద్ద పరిస్థితి ఏ విధంగా ఉందో మనం ఒకసారి చూపెట్టేటువంటి ప్రయత్నం చేద్దాం. అక్కడ ఏదైతే బ్రిడ్జికి సంబంధించి అటు ప్రాజెక్టుకు సంబంధించినటువంటి గేట్లు ఏ విధంగానైతే ఎత్తితే నీళ్లు ఒక తన్నుకుంటూ బయటికి వస్తాయో ఆ విధంగా అక్కడ సిచ్యువేషన్ మారిపోయింది. వరదంతా కూడా ఎంజీబీఎస్ మెట్రో స్టేషన్, ఎంజీబీఎస్ బస్ స్టాండ్ కూడా నీట మునిగిపోయింది. అందులో ఉన్నటువంటి వరదంతా కూడా కిందికి కొట్టుకొని వస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుంది. ఇక ఇండ్ల పైన వాళ్ళు ఉన్నటువంటి వాళ్ళంతా కూడా ఆర్తనాదాలు పెడతా ఉన్నారు. పూర్తిగా సహాయం కోసం ఎదురు చూస్తున్నటువంటి సిచ్యువేషన్ ఇక్కడ మనకు కనిపిస్తోంది. ఉదయం వేళల్లో పెద్ద ఎత్తున వరద ఇంకా ఎక్కువ మొత్తంలో వస్తున్నటువంటి నేపథ్యంలో ఉస్మాన్ సాగర్ 15 గేట్లు, హిమాయత్ సాగర్ దాదాపు 12-13 గేట్లు ఎత్తడంతో ఆ నీళ్ళని కూడా దాదాపు 33,000 క్యూసెక్ల నీరు కిందికి దిగువకు వదులుతా ఉన్నారు. రక్షణ చర్యలు ఏమాత్రం కూడా చేపట్టలేదు. దాదాపు 3 రోజుల పాటు భారీ వర్షాలు ఉంటాయని హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడించింది. జంట జలాశయాల ప్రాంతాల్లో కూడా వరద మరింత పోటెత్తుతుందని కూడా ఇప్పటికే నిపుణులు చెప్పినటువంటి నేపథ్యంలో వరద ఇంత పెద్ద ఎత్తున వస్తున్నప్పటికీ కూడా కనీసం
సీఎం రేవంత్ రెడ్డి కావచ్చు, అధికారులు కావచ్చు, జిహెచ్ఎంసీకి సంబంధించినటువంటి అధికారులు కావచ్చు, లేదంటే హైడ్రాకు సంబంధించినటువంటి అధికారులు, ఇన్ఛార్జ్ మంత్రులు కూడా ఇద్దరున్నారు. కనీసం వాళ్ళు వీళ్ళకు పట్టించుకున్నటువంటి పాపాన పోనట్లేదు. ఆ ఇండ్లన్నీ కూడా పూర్తిగా నీట మునిగిపోయాయి. ఆ ఖాళీలో ఉన్నటువంటి ఇండ్ల పైన ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్ పైన చేరి వాళ్ళు ఎదురు చూస్తున్నటువంటి సహాయక చర్యల కోసం ఎదురు చూస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుంది. మొత్తంగా ఈ హైదరాబాద్లో మహానగరం కాస్త మహానరకంగా మారిపోయింది. భాగ్యనగరం కాస్త బాధల నగరంగా మారిపోయినటువంటి సిచ్యువేషన్. ఇండ్లల్లో ఉన్న నీళ్లు చేరుతా ఉన్నాయి, బయటికి వస్తే వరదలు చంపుతా ఉన్నాయి. కనీసం మంచినీళ్ళు తాగటానికి కూడా మంచినీళ్ళు లేవు. ఇంట్లో సామాగ్రి తడిసిపోయింది. కనీసం వాళ్ళకు రాబోయేటువంటి రోజుల్లో భవిష్యత్తు ఏంటి అనేది కూడా ప్రశ్నార్థకంగా మారినటువంటి చిన్న చిన్న నివాసాల్లో పనులు చేసుకుంటూ కూలీనాలు చేసుకొని బతికేటువంటి వీళ్ళంతా కూడా పూర్తిగా ఇండ్లు కోల్పోవడంతో పరిస్థితి ఈ విధంగా దాపరించింది. అటు అమ్మవారి ఆలయంతో పాటు ఉన్నటువంటి లో లెవెల్ అంతా కూడా వంతెన కూడా మునిగిపోయింది. ఆ వరద ఒక కాళ్ళకి ఏ విధంగా వెళ్తుంది, ఒక వరద ప్రవాహం చాలా స్పీడ్గా వెళ్తున్నటువంటి సిచ్యువేషన్ అక్కడ విజువల్స్ మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఇప్పటి వరకు 3 రోజుల నుంచి భారీగా వర్షాలు కురుస్తూ ఉన్నాయి. హైదరాబాద్ అంతా కూడా అస్తవ్యస్తంగా మారినప్పటికీ కూడా కనీసం సీఎం దీనిపైన సమీక్షలు చేయట్లేదు, ఉన్నటువంటి అధికారులను అప్రమత్తం చేయలేదు. దీనికి సంబంధించినటువంటి ముందస్తు చర్యలు తీసుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. వచ్చిపోయేటువంటి వాళ్ళు కూడా ఇక్కడ ఉన్నటువంటి వరద పరిస్థితిని కూడా చూస్తున్నటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తోంది. దాదాపు చాలామంది కూడా పరిస్థితిని పర్యవేక్షిస్తున్నటువంటి నేపథ్యంలో అధికారులు ఒకరిద్దరు పోలీసులు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళను పంపేటువంటి ప్రయత్నం చేస్తున్నారు తప్ప కింద ఉన్నటువంటి ఖాళీలో మునిగిపోయినటువంటి వాళ్ళ పరిస్థితి ఏంటనేది మాత్రం మనం ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. దాదాపు అటు ఎంజీబీఎస్ బస్టాండ్లో అయితే బస్సులన్నీ కూడా పూర్తిగా రాకపోకలు నిలిచిపోయాయి. వాటన్నిటినీ కూడా సిటీలో ఉన్నటువంటి అవుట్స్కట్స్కు పంపించినటువంటి దిల్సుఖ్ నగర్ కావచ్చు, ఎల్బీ నగర్ కావచ్చు, ఉప్పల్ కావచ్చు, జేబీఎస్ నుంచి కూడా ఆపరేట్ చేస్తూ ఉన్నారు. అటు ఆర్ఎం గారితో పాటు కర్మాన్ గారి నుంచి ఆపరేట్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తోంది. ప్రస్తుతం అయితే ఎంజీబీఎస్ బస్టాండ్లో ప్రయాణికులు బస్సుల కోసం సెలవులు, దసరా సెలవులు కావడంతో వాళ్ళంతా ఇంటికి వెళ్ళేటువంటి సిచ్యువేషన్ కావడంతో వాళ్ళంతా ఇండ్లకు వెళ్ళేటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో పూర్తిగా వాళ్ళందరినీ కూడా సహాయక చర్యలు చేపట్టి వాళ్ళందరినీ బయటికి అక్కడ ఉన్నటువంటి ఆర్టీసీ సిబ్బంది బయటికి తీసుకొస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తోంది. ప్రస్తుతం ఆ విజువల్స్ అన్నీ కూడా మనం ఇంకా చూడొచ్చు. వరద ఇంకా కొనసాగేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. మొత్తంగా హైదరాబాద్ వాసులను వరద ముంపు భయపెడుతోంది. మూసి పరివాహక ప్రాంతాల వాసులంతా కూడా బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతూ ఉన్నారు. రాత్రిళ్ళు నిద్రలు కూడా పోలేనటువంటి సిచ్యువేషన్ మనకి ఇక్కడ కనిపిస్తోంది. వచ్చిపోయేటువంటి వాళ్ళంతా కూడా ఈ వరదను చూసి ఫోటోలు తీసుకొని వీడియోలు తీసుకుంటున్నటువంటి సిచ్యువేషన్ మనకుంది. అటు నాలాల పనులు, మ్యాన్ హోల్స్ పనులు ముందస్తు చర్యలు చేపట్టకపోవడమే ఇందుకు ప్రధాన కారణం. అటు వరద పోటెత్తుతుందని ముందస్తు చర్యలు చేపట్టాల్సినటువంటి అధికారులు కూడా చేతులెత్తేశారు. హైడ్రా అధికారులు ఏ ఒక్కరు కూడా కనిపించలేదు. కేవలం పోలీస్ డిపార్ట్మెంట్కు సంబంధించినటువంటి వాళ్ళు మాత్రమే 2-3 కనిపిస్తున్నారు తప్ప హైడ్రా అధికారులు పూర్తిగా ఇందులో వైఫల్యం చెందారు, విఫలం చెందారని మనం అర్థం చేసుకోవచ్చు. పూర్తి స్థాయిలో వరద పోటెత్తుండడంతో అధికారుల చర్యలు ఇందులో శూన్యంగా మనం చెప్పుకోవచ్చు. ఇంకా వరద కొనసాగేటువంటి అవకాశాలు అయితే మనకు కనిపిస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇందుకు సంబంధించినటువంటి అంశంలో కూడా ఎక్కడికక్కడ చర్యలు చేపడితే తప్ప ఈ వరదల నుంచి బయటపడేటువంటి పరిస్థితి అయితే మనకు కనిపించట్లేదు. ఎక్కడికక్కడ నగర జనజీవనం కూడా స్తంభించిపోయినటువంటి పరిస్థితి అయితే మనకి ఇక్కడ కనిపిస్తోంది. సంజన. ఆల్ రైట్ కిరణ్, థ్యాంక్ యూ ఫర్ ద లైవ్ అప్డేట్స్.